4 मई के बाद कोई भी बच नहीं पाएगा। నమస్తే. నేను చెప్పబోయేది కేవలం ఒక ఎన్నిక ఫలితం కాదు, అదొక రాజకీయ విప్లవం. భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే మహాపరిణామం. వెస్ట్ బెంగాల్, ఒకప్పుడు ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే భయపడ్డ బీజేపీ మొన్నటి ఫలితాల్లో అభ్యర్థులందరినీ భయపడేలా చేసింది. బెంగాల్ను తన కోటగా భావించిన దీదీని ఇంటికి సాగనంపేశారు మోదీ. దీంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. 2026 మే 4. ఈ డేట్ చరిత్ర మర్చిపోయిన బెంగాల్ మాత్రం ఎన్నటికీ మర్చిపోదు. నాడు చీత్కరించిన ప్రజలే నేడు పట్టం కట్టారు. జీరోతో బెంగాల్లో కెరీర్ మొదలుపెట్టిన కమలం పార్టీ నేడు 200కు పైగా స్థానాలను దక్కించుకోవటం పొలిటికల్ పండిట్స్ను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. బెంగాల్లో బీజేపీకి ఇది ఎలా సాధ్యమైంది? మమతా బెనర్జీ లాంటి బలమైన లీడర్ని ఢీకొట్టి నరేంద్ర మోదీ ఈ అద్భుతాన్ని ఎలా సాధించారు? అంతర్జాతీయ మీడియా ఈ గెలుపును ఎలా చూస్తోంది? ఈరోజు మోదీ ఫ్యాక్టర్పై క్లియర్గా చర్చిద్దాం. దేశ రాజకీయాల్లో బెంగాల్ పాలిటిక్స్ ఎప్పుడూ సపరేటే. దశాబ్దాల పాటు కమ్యూనిస్టులు ఏలిన రాష్ట్రం అది. ఆ తర్వాత దీదీ హవా కొనసాగింది. బెంగాలీ సంస్కృతి, ఆ రాష్ట్ర అస్తిత్వంపైనే పాలిటిక్స్ నడిచే రోజులవి. బీజేపీని ఒక ఢిల్లీ పార్టీగానే చూస్తూ వచ్చారు అక్కడి ఓటర్లు. బయటి పార్టీగా చూడటంతో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం బెంగాల్ వీధులన్నీ కాషాయం కండువా కప్పుకున్నాయి. ఒకసారి పాత లెక్కలన్నీ తిరగేద్దాం. ఆ అంకెలు చూస్తే మీకే అర్థమవుతుంది. 2011లో బెంగాలీల తీర్పు కోసం బీజేపీ ఎన్నో ఆశలతో ఎదురుచూసింది. 294 స్థానాల్లో 289 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని బరిలోకి దించింది. అయితే కేవలం 4.06% ఓట్ షేరింగ్తో చతికిల పడిపోయింది. పైగా ఒక్కటంటే ఒక్క చోట కూడా ఖాతా తెరవలేదు. ఒక రకంగా చెప్పాలంటే బెంగాలీలు ఆనాడు ముక్త కంఠంతో బీజేపీని పొమ్మన్నారు. అయినా ఆ ఘోర ఓటమిని కమలం పార్టీ అస్సలు పట్టించుకోలేదు. 2014 లోక్సభ బరిలోకి దిగి మరోసారి ప్రజా తీర్పు కోసం వెయిట్ చేసింది. అయితే కేవలం ఈసారి 2 సీట్లను మాత్రమే దక్కించుకుంది. అలా తన పార్టీ ఉనికిని బెంగాల్లో చాటుకుంది. ఇక అదే ఊపుతో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా ముచ్చటగా 3 సీట్లే వచ్చాయి. అయితే అప్పుడు ఎవరు ఊహించి ఉండరు, వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీజేపీ ఏలబోతుంది. వాస్తవానికి 2019 బెంగాల్ లోక్సభ ఎన్నిక ఫలితాలు దేశవ్యాప్తంగా బీజేపీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. 2014లో 2 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ 2019లో 18 సీట్లకు ఎగబాకింది. దీంతో బయట పార్టీగా ముద్రపడ్డ మరకను బీజేపీ తుడిపేసుకుంది. ఇక 2021 ఎన్నికలు బీజేపీకి ఒక అగ్ని పరీక్ష. కోవిడ్ సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తున్న రోజులవి. పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్షణాలవి. కానీ నరేంద్ర మోదీ ఫోకస్ అంతా బెంగాల్ పీఠంపైనే. దేశంలో కోవిడ్పై పోరాడుతూనే బెంగాల్ను ఒక సవాల్గా తీసుకున్నారు. కోవిడ్ ఆంక్షల మధ్యే 100 కిలోమీటర్ల రోడ్ షోలు, డజన్ల కొద్దీ సభలు. మోదీ టార్గెట్ ఒకే ఒక్కరు, ఆమె మమతా బెనర్జీ. టీఎంసీ అవినీతి, దోపిడీ, శాంతి భద్రతలు, హింస, వీటిపైనే ప్రధానంగా గొంతెత్తారు. ఫలితం మామూలుగా రాలేదు. ఒకప్పుడు 3 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ ఏకంగా 77 నియోజకవర్గాల్లో జెండా పాతేసింది. నాడు అధికారం దక్కకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇక్కడ 77 అంటే ఓటమి కాదు, అది బెంగాల్ కోట గోడకు పడ్డ తొలి బీట. అప్పటి నుంచి మొదలైంది అసలైన ఆపరేషన్ బెంగాల్.
2021లో గెలిచాక మమతా బెనర్జీ రిలాక్స్ అయ్యారేమో కానీ మోదీ మాత్రం గత 5 ఏళ్లు క్షణం తీరిక లేకుండా గడిపారు. కేంద్ర పథకాలను ఇంటింటికి చేర్చారు. సోనార్ బంగ్లా నినాదాన్ని ప్రజల గుండెల్లోకి ఎక్కించారు. దీదీ పాలనపై నిరంతర పోరాటం, బూత్ లెవెల్ నెట్వర్క్ ఇవేవి పైకి కనిపించవు, కానీ గ్రౌండ్ లెవెల్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ కంటే వేగంగా పనిచేశారు. గత 5 ఏళ్లు ఒక సైలెంట్ ప్రాజెక్ట్ నడిపారు. బెంగాలీ అస్తిత్వాన్ని దెబ్బతీయకుండానే అభివృద్ధి అనే కొత్త భాషను ప్రజలకు నేర్పించారు. దేశ భద్రత, రాష్ట్ర అభివృద్ధికి మోదీ గ్యారంటీ అనే నమ్మకాన్ని కల్పించారు. దీన్నే పాలిటిక్స్లో నేషనలైజేషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్స్ అంటారు. सोनार बांग्ला आचरण से बनेगा, साफ नीयत से बनेगा, सही नीति से बनेगा. बांग्लार आचरण হলো পরিচ্ছন্ন ব্যবহার, বাংলার আচরণ হলো মানব প্রেম ও দেশ প্রেম. বাংলার আচরণ হলো সত্যতার প্রতি নিষ্ঠা. বাংলার আচরণ হলো সেবা, ত্যাগ ও বলিদান. ఈ 2026 గెలుపు ఎంత పెద్దదంటే నిజంగా ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. మోదీ మేనియా గురించి దేశాల్లో చర్చ, అంతర్జాతీయ మీడియా అంతా మోదీపైనే. దీదీ కంచుకోటను మోదీ బద్దలు కొట్టారని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. 2029లో 4వసారి ప్రధాని కావటానికి మోదీకి తిరుగులేదని వాషింగ్టన్ పోస్ట్ రాసుకొచ్చింది. బీజేపీ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద విస్తరణ అని బీబీసీ, అల్ జజీరా కొనియాడాయి. ప్రపంచ మీడియా ఒకటే చెప్తోంది, మోదీని అడ్డుకోవటం ఎవరి తరం కాదని. 2024 ఎన్నికల తర్వాత మోదీ క్రేజ్ తగ్గిందన్న వారి నోళ్లు మూయించిన రిజల్ట్ ఇది. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నిక కాదు, రాబోయే దశాబ్దాల రాజకీయాల దిశను మార్చే ఒక మలుపు. గెలవటం ఒక ఎత్తు, గెలిచిన చోట నిలబడటం మరో ఎత్తు. బెంగాల్ ఇప్పుడు మోదీ చేతుల్లో ఉంది. ఇన్నాళ్ళు దీదీని ఓడించాలి అనేది మోదీ లక్ష్యం. ఇప్పుడు బెంగాల్ను మార్చాలి అనేది మోదీ బాధ్యత. ఉద్యోగాలు, పరిశ్రమలు, శాంతి భద్రతలు. బెంగాల్ ప్రజలు మోదీకి 200లకు పైగా సీట్లు ఇచ్చారంటే వారి అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. మరి బెంగాలీల ఆకాంక్షను మోదీ ఎలా నెరవేరుస్తారు? ఇప్పుడిదే $1 మిలియన్ క్వశ్చన్. टीएमसी के सभी गुंडों, सभी सिंडिकेट, सभी भ्रष्टाचारियों को एक आखिरी मौका देता हूं. 29 अप्रैल से पहले अपने अपने थाने में आत्मसमर्पण कर लो. यहाँ पर 23 तारीख के पहले कर लो, क्योंकि 4 मई के बाद कोई भी बच नहीं पाएगा. బీజేపీ సాధించిన ఈ 200 పైగా సీట్ల విజయం వెనుక ఒక గొప్ప భావోద్వేగపూరితమైన నేపథ్యం ఉంది. అది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కళ. బెంగాల్ అస్తిత్వం భారతీయతతో ముడిపడి ఉండాలన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కళను సాకారం చేశారు మోదీ. మోదీ ప్రతి సభలోనూ, ప్రతి నినాదంలోనూ ముఖర్జీ ఆశయాలను గుర్తు చేస్తూ బెంగాల్ ప్రజల మనసుల్లో జాతీయవాద బీజాలు నాటారు. ఒక రకంగా ముఖర్జీ ఆశించిన ఏకీకృత భారత భావజాలానికి దక్కిన విజయం ఇది. साथियों, आज भाजपा के कार्यकर्ता के रूप में मेरे मन में बार बार एक और बात आ रही है, और वो बात ये है कि डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की आत्मा को आज कितनी शांति मिली होगी. కానీ ఒకటి మాత్రం నిజం, మమత ఇప్పటికీ పొలిటికల్ స్ట్రాంగ్ ఉమెన్. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆమె మళ్ళీ పుంజుకోవచ్చు. కానీ 2026 ఫలితం ఒక నిజాన్ని చాటి చెప్పింది. పట్టుదల ఉంటే, నాయకుడిపై నమ్మకం ఉంటే సున్నా నుంచి కూడా సామ్రాజ్యాలను నిర్మించవచ్చని మోదీ నిరూపించారు. బెంగాల్లో బీజేపీ దెబ్బకు మమత కనుమరుగైతే కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. మొత్తానికి బెంగాల్ గడ్డపై కమలం వికసించింది. ఇప్పుడు ఆ విజయం అభివృద్ధిగా మారుతుందా, లేక పొలిటికల్ వార్గా, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్గా మారుతుందా
లెట్స్ వెయిట్ అండ్ సీ. 4 मई के बाद कोई भी बच नहीं पाएगा.